హిందూ మహాసముద్రం ఇప్పుడు గ్లోబల్ పవర్ పాలిటిక్స్ కు అసలైన అడ్డా. ఇక్కడ ఇన్నాళ్ళు డ్రాగన్ కంట్రీ వేసిన ముత్యాల హారం ఎత్తుగడలకు భారత్ ఇప్పుడు వజ్రాల హారంతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ప్రపంచమంతా యుద్ధాలతో అట్టుడుకుతుంటే భారత్ మాత్రం సైలెంటుగా తన సముద్ర బలాన్ని పెంచుకుంటోంది. శ్రీలంకలోని అతిపెద్ద షిప్ యార్డు కొలంబో డాక్ యార్డు ఇప్పుడు భారత్ వశమైంది. 249 కోట్లతో చైనా వ్యూహాలతో ఢిల్లీ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. చరిత్రలో మొట్టమొదటిసారి భారతీయ షిప్ యార్డు అంతర్జాతీయ స్థాయిలో పాగా వేసింది. అసలు చైనా కళ్ళ ముందే శ్రీలంక ఈ డీల్ను భారత్కు ఎందుకు అప్పగించింది? కొలంబో ఓడరేవులో భారత్ అడుగు పెట్టడంలో చైనా కళ ఎలా చిన్నాభిన్నం కాబోతోంది? హిందూ మహాసముద్రంపై భారత్ సాధించిన వ్యూహాత్మక విజయమా? డ్రాగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భారత్ మౌలిక సదుపాయాల దౌత్యంపై మా స్పెషల్ రిపోర్ట్. డ్రాగన్ కంట్రీ డ్రీమ్ కు భారత్ గండికొట్టిందా? కొలంబో డాక్ యార్డ్లో భారత్ పాగా వేసిందా? హిందూలో శత్రువులకు భారత్ బొంద పెడుతోందా? ప్రపంచమంతా పశ్చిమాసియా యుద్ధంలో మునిగిపోయింది. భారత్ మాత్రం సైలెంట్ గా తన పవర్ ను పెంచుకుంటోంది. తాజాగా శ్రీలంకలో భారత్ అత్యంత కీలకమైన అడుగును వేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL సుమారు 249 కోట్లతో కొలంబో డాక్ యార్డ్ లో 51% వాటాను కైవసం చేసుకుంది. నిజానికి ఓ భారతీయ కంపెనీ విదేశీ షిప్ యార్డ్ ను కొనుగోలు చేయటం చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి. పైకి చూడటానికి ఇది కేవలం ఒక వ్యాపార పెట్టుబడిలా అనిపించవచ్చు. దీని వెనుకల అసలు కథ వేరే ఉంది. అత్యంత కీలకంగా రద్దీగా మారుతున్న హిందూ మహాసముద్రంలో భారత్ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. కీలకమైన సముద్ర మార్గంలో లభించిన వ్యూహాత్మక పట్టుగా స్వయంగా మజ్గావ్ డాక్ సంస్థే అభివర్ణించింది. ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొలంబో డాక్ యార్డ్ లో వాటాల కొనుగోలుకు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు కొలంబో డాక్ యార్డ్ కొనుగోలు ఒప్పందం ఎలా జరిగింది? దీన్ని అడ్డుకోవడానికి డ్రాగన్ కంట్రీ ఎందుకు యత్నించలేదు? దశాబ్దాలుగా కొలంబో డాక్ యార్డ్ ను జపాన్ కు చెందిన ఓనామిచి డాక్ యార్డు నియంత్రించేది. కానీ ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులకు గురైంది. దీంతో కొలంబో డాక్ యార్డ్ నుంచి ఓనామిచి తప్పుకుంది. దీంతో కొలంబో కొత్త డాక్ యార్డు భాగస్వామ్యం కోసం వెతకాల్సి వచ్చింది. సుమారు 40 అంతర్జాతీయ కంపెనీలు ఈ రేసులో నిలిచాయి. చివరికి భారత్ కు చెందిన మజ్గావ్ డాక్ ను లంక ఎంచుకుంది. కొలంబో డాక్ యార్డ్ వాటా కోసం చైనా ప్రయత్నించలేదా? అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. తప్పకుండా డ్రాగన్ కంట్రీ ప్రయత్నించే ఉంటుంది. భారత్ పై నిఘా పెట్టడానికి ఉన్న ఎలాంటి అవకాశాన్నైనా చైనా వదులుకోదు. బీజింగ్ ప్రయత్నాలు చేస్తుందని ముందే భారత్ ఊహించింది. అందుకే 2022 నుంచే కొలంబో డాక్ యార్డ్ పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే కొలంబో డాక్ యార్డ్ పైన చైనా చేతుల్లోకి వెళ్తే అది భారత భద్రతకు పెనుముప్పుగా మారుతుందని ఢిల్లీకి స్పష్టంగా తెలుసు. 2022లో శ్రీలంక సంక్షోభం తలెత్తినప్పుడు సాయం చేసేందుకు చైనా ముందుకు రాలేదు. అదే సమయంలో లంకను భారత్ ఆదుకుంది. అప్పట్లోనే కొలంబో డాక్ యార్డ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీన్ని ఆదుకునేందుకు భారత్ పెట్టుబడిదారులు ముందుకు రావాలని శ్రీలంక ప్రభుత్వమే కోరింది. కానీ అప్పట్లో జపాన్ కంపెనీ ఓనామిచి తప్పుకోవడానికి అంగీకరించలేదు. తాజాగా ఆ సంస్థే ఆర్థిక కారణాలతో తప్పుకుంది. దీంతో లంకా ప్రభుత్వం అందుకు విదేశీ సంస్థల కోసం టెండర్లను ఆహ్వానించింది. అయితే ఆర్థికంగా బలంగా సాంకేతిక నైపుణ్యం, యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల నిర్మాణంలో అపారమైన అనుభవం ఉన్న మజ్గావ్ డాకుకే శ్రీలంక మొగ్గు చూపింది. మజ్గావ్ డాకు ఇప్పటి వరకు భారత నౌకాదళం కోసం 30కి పైగా యుద్ధ నౌకలను, 8 జలాంతర్గాములను నిర్మించింది. ఈ ఒప్పందం ద్వారా శ్రీలంకలోని అతిపెద్ద నౌకా నిర్మాణ మరమ్మత్తు కేంద్రంపై భారత్కు పూర్తి నియంత్రణ లభించింది. భారత పెట్టుబడిదారులు ముందుకొచ్చేలా ఢిల్లీ చొరవ తీసుకోవాలని స్వయంగా శ్రీలంక ప్రభుత్వమే ప్రోత్సహించిందని ఇండియన్ అఫీషియల్స్ వివరిస్తున్నారు. ఈ ఒప్పందంతో కొలంబో ఓడరేవులో ఉన్న 4 డ్రై డాక్ సదుపాయాలపై MDL కి పూర్తి నిర్వహణ నియంత్రణ లభించింది. గరిష్టంగా 1.25 లక్షల డెడ్ వెయిట్ టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలను నిలిపే వీలుంది. కొలంబో అనేది కేవలం సాధారణ ఓడరేవు మాత్రమే కాదు. ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరోప్లను అనుసంధానించే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయన మార్గాల్లో కొలంబో ఒకటి. చైనాతో సహా తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే సముద్ర మార్గాలకు కూడా ఇది అత్యంత కీలకమైన లింక్ కొలంబో డాక్ యార్డ్. ఇప్పుడు ఆ నెట్వర్క్ లోనే ఈ డాక్ యార్డ్ ఉండటంతో భారత్ కేవలం ఈ జలాల గుండా ప్రయాణించే దేశంలా కాకుండా అక్కడ తన ఉనికిని సుస్థిరం చేసుకుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక కీలకమైన సముద్ర కూడలి వద్ద భారత్ తన లంగర్ వేసి స్థిరమైన కార్యకలాపాలను ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని విస్తరిస్తోంది. దానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అనే పేరును పెట్టింది. దీనిలో భాగంగానే భారత్ చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్,
పాకిస్తాన్ వంటి దేశాలకు చెందిన పోర్టులను డ్రాగన్ కంట్రీ సొంతం చేసుకుంటోంది. BRI కింద కొలంబో పోర్టు సిటీ, ఇతర ప్రధాన టెర్మినల్స్ వంటి ప్రాజెక్టులో భారీగా బీజింగ్ పెట్టుబడులు పెట్టింది. భారత్ చుట్టూ పాగా వేయటాన్ని చైనా ముత్యాల హారంగా పిలుస్తారు. శ్రీలంకలోని హంబన్ తోట పోర్టును 99 ఏళ్లకు చైనా లీజుకు తీసుకుంది. ఒక రకంగా ఆ పోర్టు చైనా కంట్రోల్లో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో ఓడరేవులంటే కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కావు, అవి వ్యూహాత్మకంగా సైనిక స్థావరాలుగా కూడా ఉపయోగపడతాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ దేశాల నుంచి భారత్ను టార్గెట్ చేయడానికి చైనాకు అవకాశం లభిస్తుంది. అందుకే శ్రీలంక పోర్టులను కమ్యూనిస్టు కంట్రీ సొంతం చేసుకోవటం నిరంతరం భారత్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ వేసిన తాజా ఎత్తుగడ వెనుక ఉన్న అసలు ఉద్దేశం స్పష్టమవుతుంది. కొలంబో డాక్ యార్డ్ ను తన నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా శ్రీలంకలోని ఒక కీలకమైన సముద్ర సదుపాయం చైనా ప్రాబల్యంలోకి వెళ్లకుండా భారత్ అడ్డుకోగలిగింది. ఈ ఒప్పందం భారత్ శ్రీలంక మధ్య ఉన్న లోతైన వ్యూహాత్మక బంధాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అమెరికాతో ఉన్న విస్తృత భాగస్వామ్యాల మద్దతును కూడా సూచిస్తోంది. విశ్లేషకులు దీనిని భారత్ అనుసరిస్తున్న ప్రతి వ్యూహం అని పిలుస్తున్నారు. కొలంబో పోర్టులో భారత్ పాగా వేయటాన్ని వజ్రాలహారంగా నిపుణులు పిలుస్తున్నారు. ఈ పదాన్ని మొదటగా 2011 ఆగస్టులో అప్పటి భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి లలిత్ మాన్సింగ్ ఓ సమావేశంలో ప్రస్తావించారు. చైనా ముత్యాల హారానికి దీటుగా హిందూ మహాసముద్రం అంతటా నౌకాదళ సహకారాన్ని భారత్ పెంపొందిస్తుంది. తద్వారా తన ప్రయోజనాలను భారత్ కాపాడుకుంటుందని లలిత్ మాన్సింగ్ వాదించారు. విశ్లేషకులు ఈ పదాన్ని తరచుగా వాడినప్పటికీ భారత ప్రభుత్వ అధికారిక విధాన పత్రాల్లో మాత్రం వజ్రాల హారం అనే పదం ఎక్కడ కనిపించదు. చైనా మోడల్ ను అనుకరించే బదులు భారత్ ఇక్కడ భాగస్వామ్యాలు, అనుసంధాన మార్గాలపై దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎంపిక చేసిన కీలక ప్రాంతాలపై నియంత్రణ సాధించేలా ఒక నెట్వర్క్ ను ఢిల్లీ నిర్మిస్తోంది. ఈ విధానం కేవలం నౌకాదళానికే పరిమితం కాలేదు. సముద్ర వ్యూహానికి తోడుగా గగనతల, అంతరిక్ష రంగాల్లో సహకారంపై కూడా భారత్ దృష్టి సారిస్తోంది. అయితే కొలంబో డాక్ యార్డ్ ఒప్పందంతో భారత్ కు లభించే అసలైన ప్రయోజనాలేమిటి? ఈ ఒప్పందం భారత్ కు 3 స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఒకటి, హిందూ మహాసముద్రంలో భారత కార్యకలాపాల విస్తృతి. హిందూ మహాసముద్రం నడిబొడ్డున కార్యకలాపాలు సాగించే శక్తి భారత్ కు మరింత పెరుగుతోంది. భారత నౌకాదళం వాణిజ్య నౌకలకు కీలకమైన సముద్ర మార్గాలకు అత్యంత సమీపంలోనే సేవలు అందుతాయి. దీంతో దూరం తగ్గడమే కాకుండా త్వరితగతిన స్పందించే వీలు కూడా భారత్ కు లభిస్తుంది. రెండోది, వ్యూహాత్మక ఉనికి. కొలంబో ఓడరేవులో భౌతికంగా ఒక స్థావరాన్ని కలిగి ఉండటంతో భారత్ ఇకపై అక్కడ కేవలం అతిథిగా ఉండదు. కొలంబో డాక్ యార్డ్ వ్యవస్థలో భారత్ ఓ భాగం మారుతోంది. మూడో ప్రయోజనం, ప్రభావం. కొలంబో డాక్ యార్డ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది దీర్ఘకాలిక సంబంధాలను సూచిస్తోంది. ముఖ్యంగా చైనా, అమెరికా, భారత్ మధ్య దౌత్యాన్ని సమతూకం చేస్తున్న శ్రీలంక వంటి దేశాల్లో ప్రభావం చూపటం చాలా ముఖ్యం. 2022లో లంక ఆర్థిక సంక్షోభానికి గురైనప్పుడు $100 కోట్ల నిధులను సహాయంగా పెట్టుబడిగా భారత్ అందించింది. ఇది ఆయుధాలతో చేసే గన్ బోట్ దౌత్యం ఎంత మాత్రం కాదు. దీన్ని మౌలిక సదుపాయాల దౌత్యం అంటారు. కొలంబో ఓడరేవుల్లో కీలకమైన మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం, వాటిపై నియంత్రణ సాధించడం భారత్ కు కీలకం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రధాన భద్రతా శక్తిగా ఉన్న భారత్ అత్యంత ప్రాధాన్యమున్న భద్రతా భాగస్వామిగా ఎదగాలన్న వ్యూహాత్మక లక్ష్యానికి సరిగ్గా సరిపోతుంది. నేటి ప్రపంచంలో ప్రభావం అనేది నిశ్శబ్దంగా, వ్యూహాత్మకంగా సముద్రంపై భారత్ విస్తరిస్తోంది. హిందూ మహాసముద్రంలో అధికార గమనాలు మారుతున్నాయి. ఈ ప్రాంతంలోని పాత, కొత్త భద్రతా ముప్పులను పర్యవేక్షిస్తూనే భారత్ రక్షణాత్మక ధోరణి నుంచి తన సముద్ర ఉనికిని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.